శివలింగం ఇంట్లో ఉండొచ్చా? శివలింగాన్ని మామూలుగానే మీరు ఇందాక చెప్పినట్టు అందరు దేవుళ్ళు ఆకార రూపంలో మనకి కనిపిస్తే, ఆ పరమేశ్వరుడు మాత్రం లింగ రూపంలోనే మనం దాదాపు అన్ని చోట్ల చూస్తాం. అలాంటి శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చా? పెట్టుకుంటే ఏమాత్రం పెట్టుకోవాలి? ఇంకా ఉన్నాయి గురువుగారు దీంట్లో ప్రశ్నలు. ఉంటే ఆ పానవట్టం ఉంటుంది శివలింగానికి. అది కుడివైపు ఉండాలా? ఎడమవైపు ఉండాలా? ఒకవేళ శివలింగం ఉంటే ఏ శివలింగం ఇంట్లో ఉండాలి? ఎలాంటి పూజలు చేయాలి? అది శివలింగము ప్రతి ఇంట్లో పెట్టి ఆరాధన చేసుకోవచ్చు. ప్రతి ఒంట్లోనూ శివం ఉన్నాడు, ప్రతి కంట్లోనూ వెలుగనే శివం ఉన్నాడు. ఆ శివం పక్కకు తప్పుకుంటే ఇది శవం. ఇది ఒక్కరోజు కూడా ఇంట్లో పెట్టరు. 24 గంటల్లో ఆ బాడీని పక్కన పడేయండి అంటారు, కానీ పేరు కూడా పెట్టి పిలవరు. అవును. కాబట్టి ఉన్నంత వరకు, ఆ శివం ఉన్నంత వరకు ఈ జీవం ఆడుతూ ఉంటుంది, పాడుతూ ఉంటుంది, మాట్లాడుతూ ఉంటుంది. ఆ జీవితానికి ఒక సార్థకత ఏర్పరచుకొని కూడా హెచ్చరిస్తుంటుంది. మనం పాప పుణ్యాలనేవి మన చేతుల్లోనే ఉంది. కాబట్టి ప్రతిరోజు శివంతో మనం మాట్లాడుతూనే ఉన్నాము. ఆ శివశక్తి అనుగ్రహంతోనే ప్రతి కదలిక అనేది జరుగుతుంది. ఆ తాండవం లేదంటే ఈ భూభ్రమణం లేదు, మనలోనూ చలనం ఉండదు. కాబట్టి ఆ దేహమే దేవాలయంగా భావించుకోవాలి, ఆత్మనే పరమాత్మగా అనుకోవాలి. ఆ పరమాత్మ ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు. కానీ చాలామందికి ఏంటంటే శివలింగం పెద్దది పెట్టాము, ఆ సైజు విగ్రహాలు ఇంట్లో పెట్టకూడదు అని కొందరు భయపడుతుంటారు. ఇంకొందరు బొటనవేలు కంటే, అంగుళం కంటే చిన్నదిగా ఉండాలి అని ఆలోచిస్తుంటారు. ఇలా రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. మన ఆత్మ చలనం లేని ఒక జ్యోతి, అది లింగాకారంగానే ఉంటుంది. ఆ జ్యోతి ఎంత మాత్రం ఉందో అంగుళం మాత్రమే మనము శివలింగాన్ని పెట్టి ఆరాధన చేసుకోవచ్చు, తప్పులేదు. వీలైతే నేను పెద్దదిగానే పెట్టి ఆరాధన చేసుకుంటానన్నా తప్పులేదు, 5 అడుగుల వరకు కూడా పెట్టుకోవచ్చు. కానీ ప్రాణప్రతిష్ఠ అన్నది చేయకూడదు ఇంట్లో. పూర్వం రోజుల్లో ప్రాణప్రతిష్ఠ చేసి నిత్యము అభిషేకం చేసి నైవేద్యాలు పెట్టి ధూపదీప ఆరాధనలు చేసుకునేవాళ్ళు. ఎక్కడైనా వాళ్ళు తీర్థయాత్రలకు వెళ్ళవలసి వస్తే ఆ శివలింగాన్ని అలాగే వదిలేసి వెళ్ళిపోరు. ఎందుకంటే ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత, ఆ జీవం వచ్చిన తర్వాత శివం చైతన్యంగా ఉంటుంది. ప్రతిరోజు చెంబుడు నీళ్లు నా నెత్తిన కుమ్మరించరా అంటుంది, ప్రతిరోజు నైవేద్యం పెట్టమని అడుగుతుంది. అంటే అడుగుతుందంటే ఆకలేసి కాదు, మనము జీవం అనేది ఒక శిశువుకి ఇస్తే నిత్యం వాళ్ళకి ఏ విధంగా స్నానం చేయించి ఆహారం తినిపిస్తున్నామో అదే పద్ధతిలో ఆ విగ్రహానికి కూడా మనం జీవం ఇచ్చేసాం. ఆ ప్రాణప్రతిష్ఠ చేసిన వెంటనే త్రిశక్తులు అందులో మేల్కొంటాయి. ఎలక్ట్రాన్లు, న్యూట్రాన్లు, ప్రోటాన్లు అనేవి మేల్కొంటాయి. అవి చైతన్యమైన తర్వాత దానికి తగ్గట్టుగా మనం పంచభూత తత్వంతో, అంటే పంచభూత తత్వంతో విభూది భూతత్వం, జలము, అగ్ని, ధూపదీపం, ఈ విధంగా ఆకాశతత్వంతో ఆ ఆశీస్సులు అందుకోవాలి. ఇవన్నీ మనం చేయగలిగితే ఆ శివుడు మనల్ని కరుణిస్తాడు. ఒకటి అది ఈ రోజుల్లో కుదరవు. ప్రాణప్రతిష్ఠ చేసేవాళ్ళు లేరు, చేసినా దానికి ఆ నిష్ఠా నియమంతో నిత్య ధూప దీపారాధనలు ఉండవు. కాబట్టి మన అంత పెద్ద విగ్రహాన్ని మోసుకెళ్ళడము ఎక్కడో ఇంకొక ఊరికి వెళ్ళేటప్పుడు కుదరని పని. ఎందుకు పెట్టారు అంగుళం సైజే ఉండాలనేది కారణం ఏంటంటే, ఏ కండువాకో ఏ చిన్న సంచిలోనో ఆయనను భద్రంగా పదిలిపరుచుకొని తీసుకెళ్ళి ఆ నదీ స్నానం చేసి తీర్థయాత్రల్లో అక్కడ అభిషేకాలు చేసి నైవేద్యం పెట్టి వాళ్ళు పూజలు చేసుకుని ఆ తర్వాత తినేవారు. ఇప్పుడు అవన్నీ చేయడం కుదరదు. కాబట్టి
ప్రాణ ప్రతిష్ఠ లేకుండా వాయు ప్రతిష్ఠ చేసుకోవచ్చు, అంటే జల ప్రతిష్ఠ చేసుకోవచ్చు. ఈ రెండిటికి తేడా గురుగారు, ప్రాణ ప్రతిష్ఠకి వాయు ప్రతిష్ఠకి ఎలా? అదే ప్రాణ ప్రతిష్ఠ అనేది ప్రాణస్య శివ ప్రాణేశ స్వాహ అని దానికి ఒక జీవం అందజేస్తాం. ఒక విగ్రహానికి అంగన్యాస కరన్యాసాలన్నీ చేసి ఆ జీవ ప్రతిష్ఠ ఎప్పుడైతే ఇస్తామో అది ప్రాణము పొందుకుంటాం. అటువంటివి లేకుండా మనం ఓం నమ శివాయ అనుకుంటే చాలు. అంటే ఒక చిన్న శివలింగాన్ని పెట్టచ్చు, చిన్న శివలింగం పెట్టవచ్చు, నీళ్ళల్లో. ఈ చిన్నది కాకుండా పెద్దది కూడా పెట్టుకోవచ్చు. కానీ మనం మోసుకెళ్ళేలాగా మనం ప్రాణ ప్రతిష్ఠ చేసినవి ఉండకూడదు. అంత బరువు మోసుకెళ్ళకూడదు, ఎక్కడైనా విఘ్నం కావచ్చు. కాబట్టి వీలైనంత వరకు చిన్న శివలింగమైనా పెట్టుకోవచ్చు. దానిలో రకరకాలు ఉన్నాయి. స్ఫటిక ఉంది, మరకత లింగం ఉంది, పంచలోహాల్లో ఉన్నాయి, రాతిలోనూ ఉన్నాయి. దానిలోనూ స్టోన్లో కూడా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర 4 రకాలు ఉన్నాయి. రాతి శివలింగంలో రాతిలో కూడా ఉన్నాయి. బ్రాహ్మణుడు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు పెట్టుకునేది కూడా. దానికంటూ ఒక ఆ వర్ణాన్ని కూడా చూడాలి. ఇవన్నీ కాకుండా మనం ధరించే రత్నంలో కూడా ఆ వర్ణాలు ఉన్నాయి, 4 వర్ణాలు ఉన్నాయి. దానికి ఒక్కొక్క క్షత్రియ వర్ణము వాళ్ళకి ఏ రత్నం ధరించాలి. సుమారు ఉదాహరణకి సింహరాశి వాళ్ళు క్షత్రియ వర్ణమే ధరించాలి. బుధ తత్వంతో ఉన్నవారు రేవతి, చిత్తా నక్షత్రం బుధరాశి, అదేవిధంగా మిథున రాశి బుధరాశి, ఇంకా రేవతి బుధ దశలోనే పుట్టినవాళ్ళు, ఈ ఆశ్లేష బుధ నక్షత్రం బుధ దశలోనే పుట్టారు. ఈ విధంగా ఆ బుధ తత్వంతో ఉన్నవాళ్ళు వైశ్య వర్ణం ధరించారు. 1వ తారీఖు 10, 28 తారీఖుల్లో పుట్టిన వాళ్ళైతే క్షత్రియ వర్ణం ధరించాలి. ఈ విధంగా అది ఈ శని దశలో పుట్టిన వాళ్ళు ఉంటారు. అనురాధ, పుష్యమి, ఉత్తరాభాద్ర, ఈ 3 నక్షత్రాల వాళ్ళు శని దశలో పుట్టినవారు. వీళ్ళకు ఏంటంటే శూద్రవర్ణంతో ఉన్నది ధరించాలి. ఇంకొద్ది మాకు ధన ఆకర్షణ కలగాలి గురువు గారు, శూద్రవర్ణమే వద్దు అన్నారు అనుకోండి, వాళ్లకు శనికి మిత్రుడు ఎవరు? బుధుడు. ఆ బుధ తత్వంతో ఉన్నదే వైశ్యవర్ణం, బుధుడు వైశ్యుడు. కాబట్టి అటువంటి విగ్రహాలు స్టోన్లు ధరించవచ్చు, ఆ రాతితో చేసిన విగ్రహాలని పెట్టి ఆరాధన చేసుకోవచ్చు. ఇలా దానిలో అనంతం, అదొక సముద్రం. గురుగారు, ఇప్పుడు ఈ శివలింగం విషయానికి వస్తే మీరు చెప్పారు రకరకాలు, కానీ ఇంట్లో యజమాని ఎవరైతే ఉన్నారో ఆ యజమాని జాతకాన్ని బట్టి శివలింగం పెట్టడం అనే నియమం ఉంటుందా? యజమాని జాతకానికి దీనికి సంబంధం లేదు. ఎందుకంటే నేను ఆరుద్ర నక్షత్రంలో పుట్టాను, శివుడినే ఆరాధించాలంటున్నారు, విష్ణువుని ఆరాధించకూడదా అనే క్వశ్చన్ కూడా వస్తుంది. కాబట్టి శివతత్వమైన కేశవతత్వమైన ఏదైనా ఒకటే, శివకేశవులు ఒక్కరే, అభేదం. కాబట్టి అది దానిలో మనం సృష్టించుకున్న భేదాలు అంతే అవన్నీ. కాబట్టి శివకేశవులు ఒక్కరే అనుకొని ఆరాధన చేసుకోవాలి, అంతేగాని యజమాని జాతకాన్ని బట్టి అటువంటిది అట్లేం లేదు. ఒకవేళ మామూలుగానే వాళ్ళు శివలింగం పెట్టుకోవాలంటే ఖచ్చితంగా ఆయన జాతకాన్ని చూడాలా? అక్కర్లేదు, అవసరం లేదు. ప్రతి ఒక్కరూ శివారాధన చేసుకోవచ్చు. శివుడు లేని ప్రాంతం లేదు, జీవము లేదు. ప్రతి జీవం వరకు శ్మశానం దాకా ఆయనే ఉన్నాడు. ఆయన ఈ విశ్వమంతా విశ్వంబరుడే, ఆ విశ్వేశ్వరుడే, విశ్వనాథుడే. కాబట్టి ఆ విశ్వనాథుడిని మనం ఆయన ఉండకూడదు అనుకున్నా ఆయన మనల్ని వదిలిపెట్టాడు. చివరికి అందరూ వదిలేసిన చితి దగ్గర ఆయనే ఉంటాడు. ఆయన ఒడిలోనే మనం ఉంటాం, ఆయనే ఉంటాడు మనకి తోడుగా. అంతే కదా. కాబట్టి శివారాధన అనేది ఎవరైనా చూసుకోవచ్చు.